మొదటి అవతారం ప్రహ్లాదరాజుడు. ప్రహ్లాదుడు అంటే మీ అందరికీ తెలుసు, తండ్రి అయినటువంటి హిరణ్యకశిపుడి యొక్క దౌర్జన్యముతో విసిగిపోయినటువంటి వాడు. అయితే నారాయణ నామస్మరణ చేస్తూ ఆయన నరసింహదేవుణ్ణి సాక్షాత్కరించుకుంటాడు. ఇక్కడే ఒక ముఖ్యమైన విషయం ఏమంటే, హిరణ్యకశిపుడి యొక్క సంహారమైన తర్వాత ఆ మహావిష్ణువుతో కలిసి వెళ్ళడానికి ప్రహ్లాదుడు ప్రయత్నిస్తాడు. అప్పుడు నరసింహదేవుడు, నువ్వు ఎక్కడికి వస్తున్నావు నాయనా అని అడిగితే, నేను నీతోనే వచ్చేస్తున్నాను, నాకు ముక్తి కావాలి అని అడుగుతాడు. అప్పుడు మనము ఏదైనా ఒక వాహనంలో పోవాలంటే ఆ వాహనానికి ఎంత కావాలో అంత మాత్రమే లగేజ్ తీసుకుని వెళ్తాం. ఎక్కువ లగేజ్ ఉంటే అది పయనించదు. అలాగే మోక్షం పొందాలంటే ఎంత పుణ్యం సంపాదించాలో దానికి 1000 రెట్లు ఎక్కువ ఈ ప్రహ్లాదుడు పుణ్యాన్ని సంపాదించి ఉంటాడు. ఈ పుణ్యాన్ని అనిష్ట పుణ్యము అని చెప్తారు. అప్పుడు నరసింహదేవుడు చెప్తాడు, ప్రహ్లాద, నువ్వు మోక్షానికి రావాలంటే ఎంత పుణ్యము కావాలో అంత మాత్రమే నీ దగ్గర పెట్టుకొని మిగిలినటువంటి పుణ్యాన్ని భక్తులకు దానము చేయవలెను, నువ్వు పంచవలెను అని చెబుతాడు. ఇది అనిష్ట పుణ్యము అని అంటారు. దాన్ని నువ్వు నీ భక్తులకు అప్పుడే వరమిస్తాడు స్వామి నరసింహదేవుడు. మద్భక్తాః త్వామనువ్రతాః, నా భక్తులు అనేటువంటి వారు ఎవరెవరు ఉన్నారో అందరూ నీ వెంట అనుసరిస్తూ రాని అనేటువంటి వరం ఇచ్చిన తర్వాత ఆ మహావిష్ణువు యొక్క భక్తులు కూడా ప్రహ్లాదుని అనుసరించడానికి ప్రారంభించినారు. అప్పుడు నేను ఎంతకాలం ఇక్కడ ఉండాలి స్వామిని ప్రహ్లాదుడు అడిగితే, ఒక 36,000 సంవత్సరాల వరకు నిన్ను సేవించేటువంటి భక్తులకు నీ పుణ్యాన్ని దానము చెయ్యి, నువ్వు అదైన తర్వాత నువ్వు మోక్షానికి రావాలి అని ఆజ్ఞ చేస్తాడు. అలా పరిపాలన చేస్తూ ప్రహ్లాదుడు ఉండిపోతాడు. ఎందుకంటే సన్యాసిగా ఉంటే పుణ్య సంపాదన ఎక్కువ జరుగుతుంది, రాజుగా ఉంటే భోగ విలాసాలతో ఆ పుణ్యం అనేటువంటిది నాశమవుతుంది. అందువలన భోగ విలాసాలతో ఈ పుణ్యం అంతా హ్రాసము కావాలి అనేటువంటి మాట చెబుతాడు నరసింహదేవుడు. ఇలా మొదట అవతారం.